భారతీయ శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది మోడేయూర్ గ్రామం. తమిళనాడులోని ఈ గ్రామం శిల్పకళకు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా తాత ముత్తాతల నుంచి ఈ గ్రామస్తులకు శిల్పకళ వారసత్వంగా వచ్చింది. చిన్న చిన్న అలంకార వస్తువుల నుంచి భారీ విగ్రహాల వరకు రకరకాల రాతి శిల్పాలను ఇక్కడ అద్భుతంగా తయారు చేస్తారు. ఇదిలా ఉంటే రాళ్లపై శిల్పాలు చెక్కడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. రాళ్లను ఎంపిక చేయడం దగ్గర నుంచి సదరు శిల్పం పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ సృజనాత్మకత అవసరమవుతుంది. ఏమైనా మన సంప్రదాయ శిల్పకళను మోడేయూర్ గ్రామస్తులు పరిరక్షిస్తున్నారు. ఇదే మోడేయూర్. తమిళనాడులో ఒక సాధారణ గ్రామం. ఇటు చూసినా శిల్పాలు చెక్కే జక్కన్నలే కనిపిస్తారు. తిరువన్నామలై జిల్లాలో ఉండే ఈ గ్రామం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. అయితే ఈ సాధారణ గ్రామానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. సాంప్రదాయ రాతి శిల్పకళకు మోడేయూరు గ్రామం బాగా ఫేమస్. ఈ గ్రామంలో దాదాపుగా 1500 కుటుంబాలుంటాయి. ఈ కుటుంబాలన్నీ రాతి శిల్పాల తయారీ పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటాయి. కాగా శిల్పకళ అనేది ఈ కుటుంబాలకు కొన్ని దశాబ్దాలుగా వారసత్వంలా వచ్చింది. తాత ముత్తాతల నుంచి ఈ తరానికి శిల్పకళ వారసత్వంగా వచ్చింది. దీంతో ఇప్పటికీ అదే సాంప్రదాయ శిల్పకళపై ఆధారపడి బతుకుబడి నడుపుతున్నారు మోడేయూరు గ్రామస్తులు. కాగా శిల్పకళలో ఈ గ్రామస్తుల పనితనం చాలా గొప్పదంటారు తెలిసినవారు. చిన్న చిన్న అలంకార వస్తువుల నుంచి భారీ విగ్రహాల వరకు రకరకాల రాతి శిల్పాలు వీరు తయారు చేస్తూ ఉంటారు. అలా ఇలా కాదు, ఈ రాతి విగ్రహాలు ఎంతో నైపుణ్యంతో ఉంటాయి. ఇందులో దేవతా విగ్రహాలు, ఆలయ శిల్పాలు, అలంకార ప్రతిభల వంటి అనేక రకాల కళాఖండాలు కూడా ఉంటాయి. చూసేందుకు రాతి శిల్పమైన ప్రాణంతో ఉన్నట్టు కనిపిస్తుంది చూసేవారికి. కాగా ప్రతి శిల్పం తయారీలో ఎంతో శ్రమ ఉంటుంది. అంతేకాదు, శ్రమతో పాటు అద్భుత క్రియేటివిటీ కూడా ఉంటుంది. దీంతో ఇక్కడ తయారయ్యే రాతి శిల్పాల్లో సాంప్రదాయ నైపుణ్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాగా మోడేయూరు గ్రామంలో తయారైన రాతి శిల్పాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కళాభిమానులు కూడా సదరు గ్రామానికి వస్తూ ఉంటారు. ధరకు వెనుకాడకుండా తమకు నచ్చిన శిల్పాలు కొనుగోలు చేస్తారు. కాగా మోడేయూరు రాతి శిల్పాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి మార్కెట్ ఉంది. ప్రభుత్వ అనుమతులు వచ్చాక సదరు శిల్పాలు ఇక్కడి గ్రామస్తులు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. దీంతో శిల్పకళలో ఈ గ్రామం పేరు మారుమోగుతుంది. కాగా శిల్పకళలో కొనసాగుడు తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు మోడేయూరు గ్రామస్తులు. తమ పూర్వీకుల నుంచి శిల్పకళ వృత్తిలో కొనసాగుతున్నట్టుగా గ్రామస్తులు తెలిపారు. భారతీయ సంస్కృతి, రాతి శిల్పాలు ఒక ప్రతీకగా నిలుస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే రాళ్లపై శిల్పాలు చెక్కడం అనేది ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు. రాళ్లను ఎంపిక చేయడం దగ్గర నుంచి సదరు శిల్పం పూర్తయ్యే వరకు ప్రతి దశలో ఎంతో సహనం అవసరమన్నారు. అంతేకాదు, ప్రతి రాతి శిల్పాన్ని రూపొందించడాన్ని ఒక యజ్ఞంలా తాము భావిస్తామన్నారు. అయితే ఈ సాంప్రదాయ కళకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన కొత్త తరం యువతలో ఈ వృత్తిపై ఆసక్తి తగ్గుతోంది. దీంతో శిల్పకళ భవిష్యత్తుపై పెద్దవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి మరింత సహాయం అవసరమని గ్రామస్తులు వెల్లడించారు. అంతేకాదు, శిల్పకళను కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. శిల్పులకు ఆర్థిక సహాయం చెయ్యాలన్నారు. అలాగే శిక్షణా కేంద్రాలు, మార్కెటింగ్ సౌకర్యాల వంటి సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. తద్వారా ఈ శతాబ్దాల నాటి వారసత్వ కళ భవిష్యత్ తరాలకు కూడా అందించవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమైనా భారతీయ శిల్పకళకు ఒక ప్రతీకగా నిలుస్తుంది మోడేయూరు గ్రామం.